సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పొల్యూషన్లో ఎందుకు పెట్టిండ్రు కేసు? ఓకే, ఈ ట్యాపింగ్ చేసిన అధికారులు ఒకవేళ అక్రమంగా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే అది నేరం అయితే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది మేము కూడా, మాకు అభ్యంతరాలు లేవు. చట్ట ప్రకారం మీరు పోలీస్ అధికారులు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ లేని ఎవిడెన్స్ను తీసుకొచ్చి ఎవిడెన్స్ను ఫ్యాబ్రికేట్ చేయించి రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఇరికించాలని చూడడం మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, మోరల్గా కరెక్ట్ కాదు అనే నేను పోలీస్ అధికారులకు, సిట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అక్రమ ఆదేశాలను దయచేసి పాటించకండి. రేపొద్దున మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నది. 350 మంది సాక్షులను విచారించారు మీరు. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు కూడా మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. మీరు A1 అంటున్న ఒక అత్యున్నత పోలీస్ అధికారి టి ప్రభాకర్ రావు, డాక్టర్ టి ప్రభాకర్ రావు గారికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. గౌరవ సుప్రీంకోర్టే మీరందరూ ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన బెయిల్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినా, దాదాపు 18 రోజులు ఒక IPS అధికారిని కరడుగట్టిన నేరస్తుడిలాగా, ఒక ఘోరమైన దొంగలను కూడా ఆ విధంగా ట్రీట్ చేయరు. ఒక కరడుగట్టిన నేరస్తుడిలాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో 18 రోజులు ఆయనను భూమి మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి మీరు టార్చర్ చేసినా మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రో అది మీ ఎక్కడ దొరకలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎట్లనే చేసి కేసీఆర్ పేరు ఇలా రావాలి, ఎట్లనే చేసి హరీష్ రావు పేరు రావాలి, ఎట్లనే చేసి కేటీఆర్ పేరు రావాలి అనే ఆదేశాలు ఏవైతే ఇచ్చినా మీరు ఇంతమందిని టార్చర్ చేసినా మీరు కనుక్కోలేకపోయినరు. కానీ ఇప్పుడు మా దృష్టికి వస్తున్న కొత్త విషయం ఏంటయ్యా అంటే, మీరు ఏమైనా చేసి కేసీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు, కేటీఆర్ గారి పేరు తిమ్మిని బమ్మిని చేసిన ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో పెట్టాలి అని చెప్పి మీరు శత విధాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చినాయి.